మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 15/7/2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది ఇన్ఫర్మేషన్. మార్కెట్ మాత్రం ఒడిదుడుకుల్లో ఉంది. అంటే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యిండు, తర్వాత చిన్నగా డౌను అప్పు తోటి ఫ్లాట్గా ఉంటూ మళ్ళీ మధ్యాహ్నం 12:30 తర్వాత మళ్ళీ ప్లస్లోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఎక్కడి నుంచి అంటే 1:40 అంటే యూరోపియన్ మార్కెట్లు కొంచెం స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా పాజిటివ్లోకి వెళ్ళింది. 344.63 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అవటం జరిగింది. అయిన తర్వాత 30 ఏవైతే సెన్సెక్స్ ఉంటాయో 30లో 18 ప్లస్ 12 మైనస్లో క్లోజ్ అయినాయి, 0.65%. ఇక నెక్స్ట్ ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 110.55 పాయింట్లు ప్లస్లో 0.69%. ఏవైతే 50 ఉంటాయో 50లో 35 ప్లస్ 15 మైనస్. తర్వాత టాప్ గెయినర్స్ వచ్చి టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్, టైటాన్, టాటా మోటార్స్, ఎల్ఎన్టీ, ఈ 5 టాప్ గెయినర్స్గా ఉన్నాయి. తర్వాత ఈరోజు మార్కెట్స్ చూద్దాం. అంటే అన్ని సెక్టార్లు పాజిటివ్లోనే ఉన్నాయి. ప్రీ మార్కెట్ 72 పాయింట్స్ పెరిగింది. తర్వాత మనది 110 పాయింట్లు పెరగడం జరిగింది. ఇక మిడ్ క్యాప్ వచ్చి పర్లేదు, బాగానే 213.75 పాయింట్లు పెరిగింది మిడ్ క్యాప్. ఇక బాగా పెరిగింది ఎఫ్ఎంసీజీ సెక్టారు, 601 పాయింట్లు ఎఫ్ఎంసీజీ సెక్టారు పెరగడం జరిగింది. ఇక ఆటో సెక్టార్ కూడా 246.35 పాయింట్లు ఆటో సెక్టార్ కూడా పెరగడం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి 31.45 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి. 12లో 3 ప్లస్ 9 మైనస్, టోటల్ 12. ఇది మామూలుగా ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. ఇకపోతే మార్కెట్లో టర్నోవర్ ఇవాళ 54,960.18 కోట్లు F&Oలో టర్నోవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్నోవరు 41,521.04 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. తర్వాత బిఎస్సిలో టర్నోవరు చూద్దాం. బిఎస్సిలో టర్నోవర్ వచ్చి 2,372.30 కోట్లు, యావరేజ్న 2,535 కోట్లు టర్నోవర్ జరుగుతూ ఉంటుంది బిఎస్సిలో. ఈరోజు మాత్రం 2,372.38 కోట్లు టర్నోవర్ జరిగింది. మొత్తం 3,670 కంపెనీలు ఇవాళ ట్రేడ్ అయ్యడం జరిగింది బిఎస్సిలో. ఇది సింపుల్గా మనకి. ఇకపోతే వార్తల్లోకి వస్తే, అంటే వార్తలు కాదు, మనం ముందు మార్కెట్ ఏం జరిగింది అనేది చూద్దాము. మార్కెట్లో రూపీ రికార్డులోకి పోయింది, ఆల్ టైంలోకి వెళ్ళిపోయిండు. అయితే రాత్రి అమెరికా మార్కెట్లో ఫ్లాట్గానే ఉన్నాయి. ఈరోజు రాత్రికి డెసిషన్ ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ 41 ఇయర్స్ హై 9.1 రావటం. ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది నిన్న, ఇవాళ రాత్రికి అనౌన్స్ చేస్తారు. అది రేపు మండే మనకి ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఏముంటుంది అనేది మనం మండే మార్నింగ్. కానీ ఈరోజు దాని సూచనప్రాయంగా మనకు యూరోపియన్ మార్కెట్లో ప్లస్లోనే రన్ అవుతున్నాయి. 1.62, 0.67, 0.85. అయితే యూరోపియన్ మార్కెట్లు ప్లస్లో రన్ అవుతున్నాయి కాబట్టి మన మార్కెట్లు కూడా ప్లస్లో క్లోజ్ అవటం జరిగింది. అంటే ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతాయి అనేది ఒక ఉదాహరణకి సూచన, కానీ అది కన్ఫామ్ కాదు. ఎందుకంటే ఆ డెసిషన్ ఏమవుతుంది అనేది, దాని పాజిటివా నెగిటివా న్యూట్రల్ అనేది మండే మార్నింగ్ మనకి తెలుస్తుంది. అయితే ఇవాళ రాత్రికే అమెరికా మార్కెట్లు మనకి అర్థమైపోతాయి. కాకపోతే రేపే రెండు మనకి మార్కెట్లు సెలవు కాబట్టి మండే మార్నింగ్ మనము గమనించవచ్చు. ఇక తర్వాత మనకి వార్తల్లోకి వస్తే, వార్తలు నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను. రెప్కో హోమ్ ఫైనాన్స్కి 4,000 కోట్లు ఫండ్ రైజింగ్ చేస్తుంది రెప్కో హోమ్ ఫైనాన్స్. తర్వాత భారతీయ ఎయిర్టెల్ ట్రయల్ రన్ చేసింది. 5G ఏదైతే ఇప్పుడు మనం 4Gలో ఉన్నాం, 5G ఏదైతే ఉందో ఫస్ట్ టైం ఇండియాలో భారతీయ ఎయిర్టెల్ 5G ప్రైవేట్ నెట్వర్క్, అది బెంగళూరులో బాష్ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోటి ఇవాళ ఫస్ట్ అంటే ట్రయల్కి రన్ చేయటం జరిగింది. ఓకే అయిపోయింది. అంటే ఫస్ట్ సక్సెస్ఫుల్ ట్రయల్ అనమాట వాళ్ళు. అంటే 5G ఇంకెవరు స్టార్ట్ చేయలేదు ట్రయల్ కూడా, వీళ్ళు ఓకే అయింది. అంటే ఎయిర్టెల్ 5G ఫస్ట్ వస్తుంది అనేది ఒక న్యూస్. దాంతోపాటు నిన్న గూగుల్ వాళ్ళు కొన్నారు అనేది ఒక న్యూస్. ఇవాళ టాప్ గెయినర్గా నిలవడానికి అది రీజను.
భారతి ఎయిర్టెల్లో. తర్వాత పీవీ ఫిన్టెక్ అని ఒక కంపెనీ ఉంది, దానికి బ్లాక్ డీల్ జరిగింది. 106.06 కోట్లు, 528 రూపాయల ధర, 20,08,782 షేర్లు. తర్వాత టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ టాప్ గెయినర్లో ఉన్నది. అది ఏంటిదంటే న్యూ కేటగిరీలోకి వెళ్తుంది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ దాంట్లోనే న్యూ కేటగిరీ, అంటే హనీ, తేనె, ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా, ఫ్రూట్ జామ్, దాంట్లో కూడా వెళ్తుంది. 2 ప్రొడక్ట్స్ ప్యాకేజ్డ్ ఫుడ్లోకి. అది ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవాళ టాప్ గెయినర్గా కూడా ఉండటం జరిగింది. అది ఎఫ్ఎంసీజీ సెక్టారు. ఇన్ఫ్లేషన్ పెరిగినా, వడ్డీ రేట్లు పెరిగినా, ధరలు పెరిగినా ఎఫ్ఎంసీజీ సెక్టార్కి దోకా లేదు అనేది అనమాట. ఎందుకు అంటే తినేవి తాగేవి ఎంత ధర ఉన్నా కానీ కొనాల్సిందే, తినాల్సిందే, తాగాల్సిందే. కాబట్టి ఈ ఎఫ్ఎంసీజీ సెక్టార్కి ఇన్ఫ్లేషన్ పెరిగింది, వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి, క్రూడ్ ఆయిల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్ పెరిగింది, దాంతో రేట్లు పెరిగినాయి అని అన్నా కానీ తినేవి తాగేవి మందులు మాత్రం అవన్నీ ఉన్నాయి. తినేవి తాగేది అంటే ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కిందకి వస్తుంది. అందుకని టాటా కన్జ్యూమర్ ఇవాళ బాగా పెరగడం జరిగింది టాప్ గెయినర్లో. తర్వాత మిండా ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది పేరు మారింది. ఇప్పటి నుండి యూనో మిండా యుఎన్ఓ, అంటే అది ఎంఎన్సి కంపెనీ వాళ్ళది కొలాబరేషన్ తోటి, జాయింట్ వెంచర్ తోటి నడుస్తున్నటువంటిది మిండా. ఇప్పుడు పేరు మారింది, యూనో మిండాగా వచ్చేసింది. తర్వాత ఆదాని పోర్టు ఎస్ఈజెడ్ ఉంది. ఆదాని పోర్టు స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఆదాని పోర్టుకి బిడ్ వచ్చింది ఇజ్రాయిల్లో. అది సెకండ్ లార్జెస్ట్ సీ పోర్ట్ అనమాట. అది హైఫా అనే HAIFA ఆ ఏరియాలో ఏదైతే ఇజ్రాయిల్లో ఉండే సెకండ్ లార్జెస్ట్ పోర్టు, అది కూడా దీనికే రావటం జరిగింది, ఆదాని పోర్ట్స్కి బిడ్. తర్వాత సిప్లా ఏదైతే ఉందో దాని ఫార్మాస్యూటికల్ కంపెనీ, అది ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. ఎండ్యూరా మాస్ అని న్యూట్రిషనల్ సప్లిమెంటు, అది వెయిట్ గెయిన్ కింద వాడతారు. అది ఎండ్యూరా మాస్. చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మనకి, చాలా వరకు అందరికీ నోటెడ్. అది ఎండ్యూరా మాస్, ENDURA, ఎండ్యూరా మాస్. అది ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో న్యూట్రిషనల్ సప్లిమెంటు, అది బ్రాండు, అది వెయిట్ గెయిన్ కింద అది ఎక్వైర్ చేయడం జరిగింది సిప్లా సబ్సిడరీ కంపెనీ. తర్వాత ఏసీసీ రిజల్ట్స్ పోయినాయి, ఇవాళ పడింది. తర్వాత సింజైన్ ఇంటర్నేషనల్ ఇవాళ టాప్ గెయిన్లో నిలవడం జరిగింది. అది ఎందుకు జరిగింది అంటే అది 10 years బయోలాజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ ఒకటి కుదుర్చుకోవడం జరిగింది. అది యానిమల్ హెల్త్కి, అంటే 10 years అగ్రిమెంటు, బయోలాజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ లీడింగ్ యానిమల్ హెల్త్. యానిమల్ అంటే ఏంటి, మన ఇంట్లో కుక్క పిల్లలు అవి ఉంటాయి కదా, అటువంటి యానిమల్కి ఏదైతే ఉందో దానికి సంబంధించిన సింజేను ఒక కంపెనీ, అంటే బయోలాజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ తోటి అగ్రిమెంట్ 10 years కుదుర్చుకుంది. వాళ్ళ టాప్ గెయినర్లో ఉండటం జరిగింది సింజేన్. తర్వాత ఇక బోర్డు మీటింగ్లు నిన్న ఇవాళ ఉన్నాయి, రేపు ఉన్నాయి. రేపు హెచ్డిఎఫ్సి బ్యాంకు, BEL, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇవి రేపు బోర్డు మీటింగ్లు ఉన్నాయి. అవి రిజల్ట్స్ని బట్టి మండే ఆ స్క్రిప్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. చాలా కంపెనీలు ఇప్పుడు బోర్డు మీటింగ్ సీజన్ అని ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మీరు అవి గమనించి ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 రకాలు, ఒకటి బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ బాగుంటే దాన్ని బట్టి ఫాలో అవటం, లేదు అనుకుంటే బోర్డు మీటింగ్ గెస్ట్ చేసి రిజల్ట్స్ బాగుంటాయి అనుకుంటే ముందు కొనుక్కొని బోర్డు మీటింగ్ రోజు అమ్మేసుకోవడం రెండో పద్ధతి. ఇది సింపుల్గా నా నుంచి ఎక్స్ప్లెనేషన్. ఈరోజు మార్కెట్లో ఇవి వార్తలు. మళ్ళీ నేను మీకు వేరే వీడియోతోటి మీకు కలుస్తాను. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, పోస్ట్ మార్కెట్ కానీ, ప్రీ మార్కెట్ కానీ, ఏదైతే కంపెనీల యొక్క ఇన్ఫర్మేషన్ కానీ కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దాంతోపాటు ఏదైనా అడగదలుచుకుంటే డౌట్, కంటెంట్ వాట్సాప్ మెసేజ్లో పెడితే నేను వీలు చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.